ప్రహ్లాదుడి అవతారంగా మంత్రాలయ సద్గురువులు రాఘవేంద్ర స్వామిని వ్యవహరిస్తారు కదా. రాఘవేంద్ర స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రహ్లాదుడు ప్రహ్లాద అవతారంగా గురు రాఘవేంద్ర స్వామిని వారి భక్తులందరూ కూడా భావిస్తూ ఉంటారు. ఈరోజే వారి ఆరాధనోత్సవం. రాఘవేంద్ర స్వామి ద్వైత మతానికి, అనగా జీవుడు వేరు దేవుడు వేరు అని తన సాధన ద్వారా ఉపాసన ద్వారా భగవంతుణ్ణి చేరుకోవటం అనే సిద్ధాంతాన్ని చెప్పేదానిని ద్వైతము అంటారు. ఈ ద్వైతానికి ఉన్నటువంటి అప్పటి పూర్వుల పెద్దలందరి యొక్క సిద్ధాంతాలను అధ్యయనం చేసి లోకానికి అందించినటువంటి ప్రధానమైన వ్యక్తి వారు రాఘవేంద్ర స్వామిగా వారిని మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రాలయం మంచాళ అనే గ్రామంలో వారు అక్కడ సిద్ధి పొందడం వలన వారికి దానిని మంత్రాలయం అనే పేరుతోటి వారు అక్కడ ఉన్నటువంటి వారి సజీవ సమాధి అక్కడ పొందారు. ఆ పొందిన కారణంగా దాన్ని బృందావనము అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. వారి భక్తులందరూ కూడా ఇప్పుడు వందల వేల సంఖ్యలో ఇప్పుడు వెళ్ళి మంత్రాలయానికి చాలామంది ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉంటారు. వారు ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి దానికి సంబంధించి అనేక రచనలు చేశారు. ఎంతోమందిని దీని గురించి, అంటే మధ్వాచార్యుల వారు ఈ సిద్ధాంతాన్ని స్థాపించిన వారు మధ్వాచార్యులు కాబట్టి దీన్ని మధ్వ మతము అంటారు, మాధ్వము అంటారు. ఇప్పుడు శంకరాచార్య స్వామి వారు అద్వైతాన్ని, దీన్ని శాంకర మతము అంటారు. అట్లాగే రామానుజ స్వామి వారు, వీళ్ళు అంటే జీవుడు దేవుడు ప్రకృతి ముగ్గురు కలిపి విశిష్టాద్వైతం అనేవారు రామానుజాచార్యులు. జీవుడే దేవుడు, అహం బ్రహ్మాస్మి అని చెప్పేటువంటి వారు, రెండు లేవు అసలు, రెండులాగా కనిపిస్తుంది కానీ ఒకటే అని చెప్పేవారు శంకరాచార్య స్వామి వారు. రెండు వేరువేరే ఉన్నాయి. ఈ మనం ఈ జీవస్థితిలో ఉన్న మనం దేవుణ్ణి చేరుకోవాలి అని రెండింటిని గురించి చెప్పేటువంటి వారు ద్వైతాన్ని మధ్వాచార్యుల వారు. వీరు ఆచార్య పీఠాలు ఆ సిద్ధాంతాలకి, అంటే వారికి ముందు ఉన్నప్పటికీ ఒక స్థిరమైనటువంటి ఒక పీఠాన్ని, ఒక ప్రత్యేకతను ఈ ముగ్గురు స్థాపించారు. ఆ సిద్ధాంతాలను ఆలోచిస్తే రెండు లేదు ఒకటే అనేది అంతకు ముందే ఉండొచ్చు. శంకరాచార్య స్వామి వారు చెప్పిన ఉపనిషత్తుల్లో వేదంలో ఉండొచ్చు, కానీ దాన్ని వీరు స్థాపించారు కనుక వారి పేరుతో చెప్పుకుంటాం. ఇట్లా ఈ మధ్వ ఆచార్యుల వారు, వారి తర్వాత వచ్చినటువంటి వారందరూ కూడా, వారందరూ తీర్థ శబ్దంతో చెప్పబడుతూ ఉంటారు. అటువంటి వారు చేసిన రచనలను వాటిని దృఢంగా అధ్యయనం చేసి ప్రచారం చేసి గురుస్థానంలో ఉన్నటువంటి వారు రాఘవేంద్ర స్వామి వారు. ఆ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనోత్సవం ఈ శ్రావణ మాసంలో జరుగుతూ ఉంటుంది. జరిగినటువంటి దానికి విస్తృతంగా ఎంతోమంది అందరూ వచ్చి అక్కడికి మంత్రాలయంలో వారి యొక్క ఆరాధన ఉత్సవాన్ని చేస్తూ ఉంటారు. ఇది ఆ ద్వైతానికి, అంటే మాధ్వ మతానికి చెందినటువంటి గురు రాఘవేంద్ర స్వామి వారు, అంటే మూలరాముడు అనేటువంటి రామ దర్శనం వారు చేశారని, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి వారిని కూడా వీరు దర్శనం చేసినందువలన ఈ రాఘవేంద్ర అనే పేరు వారికి, అంతకు పూర్వం వారి పేరు వెంకట భట్టు ఏదో ఉండేది. ఇప్పుడు ఈ రాఘవేంద్ర అనేటువంటి పేరు వారికి ఎందుకు వచ్చిందంటే రాముడు, అది కూడా మూల రాముని యొక్క దర్శనం వారికి అయిందని, అలాగే ఆంజనేయ స్వామి భక్తులు, ఆయన పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం అవ్వటం ఇది అరుదైనటువంటి విషయం. అటువంటి గొప్ప వైభవాన్ని వారు పొందటం వలన వారిని రాఘవేంద్ర స్వామిగా చెబుతూ గురుస్థానంలో గురు రాఘవేంద్ర స్వామి అనే పేరుతోటి ఎంతోమంది భక్తులు వారిని ఆరాధిస్తూ ఉంటారు. దాని వలన వారి ప్రయోజనాన్ని పొందుతూ ఉంటారు.